అహం బాగా దెబ్బతిన్నట్టుంది. జనని ఆ పొడిచే శూలమేదో కరెక్ట్గా గొంతులో పొడిస్తే దరిద్రం వదిలిపోయేది. వదిలి పిచ్చి కుక్కని ఊర్ల మీద కొదిలినట్టయింది. శక్తి, ఇవాళ పొద్దున్నే లేచి నువ్వు ఎవరి మొహం చూసావో ఏమో, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. నువ్వు ఆ జనని మీద కారాలు మిరియాలు నూరి ఆమె ప్రాణాలు తీయటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా పాపం ఇవాళ తను దుర్గమ్మ వారి రూపంలో ఉండి కూడా నీ మీద జాలి దయ కరుణ చూపించి వదిలేసింది. నేనావిడ్ని దుర్గమ్మగా చూస్తూ నిజంగా రాక్షస రూపంలో ఉన్నా నీ మెడ నరికేస్తుందనుకున్నాను. ఆ శూలం అలా నీ మీద దించుతుంటే దిగిపోయింది. ఇవాల్టితో నీ పని అయిపోయింది. నేను నీకు ఆత్మరూపంలోనే కాని మానవ రూపంలో చూసే అదృష్టం లేదు అని ఆ క్షణం ఫీల్ అయిపోయాను తెలుసా. దిగుంటే నేను నీతో ఇలా మాట్లాడే అవకాశమే ఉండేది కాదు. ఏదైనా నీకు బ్రతుకునిచ్చినందుకు జననికి దండం పెట్టుకోవాలి. కనీసం ఇప్పట్నుంచైనా జనని ప్రాణం ఎలా తీయాలి అని ఆలోచించకుండా ప్రాణం ఉన్నంత వరకు ఆవిడ దాసిగా బ్రతకడానికి సిద్ధపడు. మళ్ళీ మొదలు పెట్టావా? నువ్వు పక్కనుంటే పెళ్లికి వెళ్లిన వాళ్ల చంకలో పిల్లి ఉన్నట్టే. ఎప్పుడైనా నా బాగు కోరేవా? నా క్షేమం ఆలోచించావా? నేను గెలవాలి అని తలుచుకున్నావా? ఎప్పుడు చూడు నేను ఎలా చెడతానా అనే ఆలోచిస్తావు. ఇవాళ నా బతుకు దాని భిక్ష అంటావు. నా పక్కనుంటూ నా తమ్ముడి సొమ్ము తింటూ నీకిలా మాట్లాడడానికి నోరెలా వస్తుంది? నువ్వు నీ తమ్ముడు సొమ్ము తింటూ ఆయన గొంతు కొయ్యాలని చూసినప్పుడు నేను మాటంటే తప్ప ఆయన ఉన్నమాటేగా నేనంది. ఎందుకు అంత కోపంగా మెడ బిగదీసుకొని గుడ్లురిమి మరీ చూస్తావు? నువ్వెలా చూసినా నేను మాత్రం నిజాలే మాట్లాడతాను. చూడ్డం వల్ల నీకు అదనంగా మెడ నొప్పే కాని మరో ప్రయోజనం ఏమీ ఉండదు. చూడు, జనని నా మీద దయ తలచటం కాదు, అది నాకు లైఫ్ ఇచ్చి దాని లైఫ్ ని డేంజర్లోకి తెచ్చుకుంది. అది నాకు జీవిత భిక్ష పెట్టడం కాదు, దాని జీవితం నా చేతిలో బలి కావాలి అని నన్ను వదిలేసింది. మాయల పకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు దాని ప్రాణం ఎందులో ఉందో నాకు బాగా తెలుసు. అదును చూసి అవకాశాన్ని బట్టి దాని ప్రాణాలు ఎలా అనంత వాయువుల్లో కలపాలో నేను చూసుకుంటాను. నువ్వు బయలుదేరు తల్లి, బయలుదేరు. పక్కన కూర్చొని ఆపశకున కూతులు కూస్తుంటే నేను ఎప్పటికీ జనని మీద గెలవను. వెళ్ళా. పడిందిరా పిట్ట. నానమ్మ, ఇంకెందుకు ఆలస్యం, బాడీని షిఫ్ట్ చేసేద్దాం. మరి కాసేపట్లో రావణ దహనం ప్రారంభమవుతుంది. భక్తులందరూ కూడా రావణ దహనం జరిగే చోటుకొచ్చి రావణ దహనాన్ని తిలకించి దుర్మార్గుల పీడ వదిలిపోయినందుకు అమ్మవారికి కృతజ్ఞతగా అమ్మవారి నామస్మరణం చేస్తూ రావణ దహనం తర్వాత మరొక్కసారి అమ్మవారి దర్శనం చేసుకుని భక్తులు సంతోషంగా దసరా వేడుకలు ముగించుకోవాలని కోరుతున్నాం.
చూపులతోనే నా బుజ్జమ్మకి దిష్టి పెట్టేటట్టున్నారు. ఛ, ఎక్కడికి పోయినా వీళ్ళే ఎదురవుతున్నారు. గుణ, శక్తి ఏది? తరుణ్ మీ అత్తేది? మేమెక్కడా చూడలేదు. మాకు కూడా కనబడలేదు. ఆ, ఎప్పుడు మీరు అంటి పెట్టుకునే ఉంటారు కదా, ఇప్పుడు కొత్తగా మమ్మల్ని వచ్చి అడుగుతున్నారేంటి? ధీరజ్, మీ అమ్మ ఇది ఎక్కడ కనపడ్డం లేదు. వచ్చేటప్పుడు దారిలో కనపడలేదు, ఇక్కడ కనపడలేదు. ఇది మరీ బాగుంది. అమ్మ ఎక్కడికి వెళ్ళినా నాకు చెప్పి వెళ్తుందా ఏంటి? నేను చూడలేదు, నాకు కనపడలేదు. నేను డ్రామా వేసేటప్పుడు అక్కడే స్టేజ్ దగ్గరే ఉంది కదా. డ్రామా వేసేటప్పుడు ఉంది, ఆ తర్వాత జనని గారు డాన్స్ చేసేటప్పుడు కనపడలేదు కదా. అవును, కనపడలేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? మళ్ళీ ఏమైనా అమ్మవారి గుడికి దర్శనానికి వెళ్ళిందేమో. మీ అమ్మకి దర్శనాల మీద అంత ధ్యాస ఉండదు. అక్క ఎక్కడికి వెళ్ళిందో నీకేమైనా తెలుసా? నాకేం తెలుసు? తనేమైనా ఎవరికైనా చెప్పెళ్లే మనిషా? ఆవిడ ఎప్పుడు ప్లాన్ల మీద ఉంటుంది. ఏ ప్లాన్ మీద వెళ్ళిందో? ఆవిడెవరితోటైనా సఖ్యతగా ఉండే మనిషా చెప్పెళ్ళటానికి? సరే, ఎక్కడుందో వెతుకుదాం పద. దుర్మార్గం నశించాలి. జై భవాని! జై శ్రీరామ్! జై భవాని! జై శ్రీరామ్! జై భవాని! 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 మమ్మీ, శక్తి ఎక్కడైనా కనిపించిందా? లేదు. నీకెక్కడైనా కనిపించిందా? నాకు కూడా కనిపించలేదు. వెతుకుదాం పద. వెతుకుదాం పద. అమ్మా, ఎవరో నా తల మీద బది స్పృహ తప్పేలా చేసి నన్ను తీసుకొచ్చి ఈ రావణుడికి కట్టేశారు. అంటే ఈ రావణుడితో పాటు నన్ను దహనం చేసేస్తారా? చుట్టూ కట్టెలు కూడా పేర్చున్నాయి. ఇవాల్టితో నా బతుకు తెల్లారిపోతుందా?